హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ఇష్టం మనకు ఒక వస్తువు అయితేనేమి, మనిషి అయితేనేమి చాలా ఇష్టపడతాం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఇష్టం అయితే మనము సలహా ఇస్తాం, అదే ప్రేమ అయితే బాధ్యత తీసుకుంటాం. రెండు ఒకటి కాదు. ఇష్టపడితే బాగా చూసుకుంటాం, ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం. అయితే డబ్బును కూడా ఇష్టపడతాం, కానీ డబ్బే శాశ్వతం కాదు. డబ్బే ఎప్పటికీ నిలవదు. దాని విలువ తెలుసుకోవాలంటే మనుషులను ప్రేమించాలి, మనుషులను కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. మనల్ని గట్టెక్కించేది డబ్బే అనుకుంటాం, కానీ ఆ డబ్బు ఒకరికి ఇస్తేనే వారు సహాయం చేస్తారు. అది మనిషి విలువ. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని మనం సంపాదించుకోవాలి. అంతేగాని మనము డబ్బే డబ్బే అని డబ్బుపై ఇష్టపడకూడదు. పిలువని అతిథిలా వచ్చిన వారిని మనము గౌరవంగా ఆదుకుంటాం, గౌరవంగా చూస్తాం. కానీ కొంతమంది వచ్చిన అతిథి చెప్పకుండా వెళ్ళిపోతాడు. అన్నీ అనుభవిస్తారు, అన్నీ చూసుకుంటాం మనం, కానీ చెప్పకుండా వెళ్ళిపోయే వరకు చాలా బాధ అనిపిస్తుంది. కనురెప్పల చాటున కరగని కలలా అసలు ఎందుకు పరిచయం అయ్యావు, ఎందుకు ఇంటికి వచ్చావు అని అంటాం. ఎందుకు దూరం అయ్యావు, నీతో పంచుకున్న క్షణాలు జీవితంలో చాలా బాధ అనిపిస్తాయి అని మనము కవితలాగా మన మనసులో ఉన్న భావాలను చెప్పుకుంటాం. ఒకవైపు సమస్య ఉందని చెప్పుకుంటే కొంతమంది చిన్న చూపు చూస్తారు, బలహీనత అనుకుంటారు. అదే సమస్యను మనము మన మనసులో నుంచి బయటకు వచ్చి మనమే సాధించుకుంటే అది మన ఘనతే. కానీ దేవుని దయ ఉంటేనే అన్నీ సాధ్యం. గుర్తుంచుకో.